హే ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. సో ఇవాళ ఎడిటోరియల్ స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేయడానికి ముందు మన ఫ్లాగ్షిప్ కోర్స్ యూపీఎస్సి ఇన్ఫినిటీ గురించి తెలియని వాళ్ళ కోసం చిన్న ఎక్స్ప్లెనేషన్. సో మనం ఆఫర్ చేస్తున్న యూపీఎస్సి ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ఇండియాలో లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్న ఏకైక ప్రోగ్రామ్. ఇది మీకు యూపీఎస్సికి అవసరమైన ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ. ఇట్ కవర్స్ ఆల్ ఫేజెస్ ఆఫ్ ది ఎగ్జామ్. దీంతో పాటే మనం డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అంటే రెగ్యులర్ క్లాసెస్తో పాటు ఆన్సర్ రైటింగ్ కోసం సెపరేట్గా ఒక వాట్సాప్ గ్రూప్ మెయింటైన్ చేస్తున్నాం. దాంట్లో మీరు సబ్మిట్ చేసి మీరు క్వశ్చన్ సబ్మిట్ చేస్తాం, మీరు రాసిన ఆన్సర్స్ని ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఎవ్రీ వీక్ కొన్ని శాంపుల్ క్వశ్చన్స్ తీసుకొని దానికి ఎలా ఆన్సర్ చేయాలని చెప్పడం కూడా జరుగుతుంది. అండ్ వీ ఆల్సో హ్యావ్ కాంప్రహెన్సివ్ కవరేజ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ని డైలీ ఏ రోజుకు ఆ రోజు కవర్ చేయడం జరుగుతుంది. హిందూ ఎనాలిసిస్తో పాటు రిమైనింగ్ ఆస్పెక్ట్స్ అంటే హిందూలో రాని కరెంట్ అఫైర్స్ కూడా డైలీ కవర్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఎన్సిఆర్టీ ఫౌండేషన్ కోర్స్ మనం సెపరేట్ గా ఆఫర్ చేస్తున్న కోర్స్ ఇది. అండ్ యూపీఎస్సి తీసుకునే వాళ్ళకి ఇది ఫ్రీ. దీన్ని బండిల్ చేసి ఫ్రీగా ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. దీంతో పాటు గ్రూప్స్ రాసేవాళ్ళు ఏపీపీఎస్సి లేదా టీఎస్పీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 రాసే వాళ్ళకి కూడా యూపీఎస్సి ఇన్ఫినిటీ తీసుకుంటే ఆ కోర్సెస్ కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తాయి. సిమిలర్ గా ఐబీపీఎస్ ఎస్ఎస్సి ప్లస్ ఆర్బీఐ గ్రేడ్ బి కూడా మీకు ఫ్రీ వస్తాయి. ఫీజు వచ్చేసి ఎట్ ప్రెసెంట్ 50,000 రూపీస్ ఉంది. ఇది ఆఫర్ ప్రైస్. నార్మల్గా అయితే 60,000. అంటే సెప్టెంబర్ 1 నుండి మీకు ఫీజు 60 అవుతుంది. ఈ 50,000 కూడా మీరు ఇన్స్టాల్మెంట్స్ లో పే చేయవచ్చు. సో మంత్ కి 5,000 చొప్పున అంటే మీరు కేవలం 5,000 రూపీస్ పే చేస్తే యూ గెట్ యాక్సెస్ టు ఎవ్రీథింగ్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి ప్రత్యూష మేడంతో మాట్లాడి క్లియర్ చేసుకోండి. ఇది మన వెబ్సైట్లో మీరు లాగిన్ అయ్యి అక్కడ యూపీఎస్సి డెమో అని ఒక కోర్స్ ఉంటుంది. సెర్చ్ బాక్స్లో కొట్టండి యూపీఎస్సి డెమో అని. ఆ కోర్స్ మీకు ఫ్రీ. ఇందులో మీకు డిఫరెంట్ సబ్జెక్ట్స్ యొక్క డెమో వీడియోస్ ఉంటాయి. సో ఫ్యాకల్టీ యొక్క డెమో వీడియోస్ ఉంటాయి, వాటిని చూడండి. చూసిన తర్వాత మీకు అవగాహన వస్తుంది ఎలా చెప్తారు ఏంటని. దెన్ మేడంతో మాట్లాడి మీరు డిసైడ్ చేయవచ్చు. సో లెట్స్ బిగిన్ టుడేస్ ఎడిటోరియల్. సో ఇవాళ ఎడిటోరియల్ యొక్క టైటిల్ స్టేయింగ్ ఇన్వెస్టెడ్. అంటే ఆఫ్ఘనిస్తాన్ విషయంలో ఇండియా కన్సిడరబుల్ ఇన్వెస్ట్మెంట్స్ చేసింది. చాలా ఎక్కువగా అక్కడ పెట్టుబడులు పెట్టింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కి సపోర్ట్ చేసింది, అండ్ గవర్నమెంట్ ని ట్రైన్ చేసింది, ఎలక్షన్స్ ఎలా కండక్ట్ చేయాలి, అఫీషియల్స్ ఎలా ఉండాలి, సైన్యాన్ని ట్రైన్ చేసింది, చాలా ఖర్చు పెట్టింది. సో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో నుంచి పూర్తిగా మనం ఎగ్జిట్ అయిపోతామా, లేకపోతే అక్కడ మన ఎంబసీ అవి మెయింటైన్ చేస్తామా, తాలిబాన్తో రిలేషన్స్ మెయింటైన్ చేస్తామా లేదా అనే విషయాల గురించి ఈ ఎడిటోరియల్ మాట్లాడుతోంది. ఇండియా మస్ట్ రిటైన్ ఇట్స్ ట్రెడిషనల్ అండ్ హిస్టారిక్ ఇంట్రెస్ట్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇట్స్ పీపుల్. ట్రెడిషనల్గా ఇండియా ఎప్పుడు కూడా ఆఫ్ఘనిస్తాన్ పైన తన ఇంట్రెస్ట్ని చూపుతూనే వచ్చింది. అండ్ అది ఉంచాలి, రిటైన్ చేయాలి, కంప్లీట్గా బయటికి వచ్చేయకూడదు. మనకు తాలిబాన్లు వచ్చారు, మనకు సంబంధం లేదని వదిలేయకుండా ఇండియా ఆఫ్ఘనిస్తాన్ పైన దృష్టి పెట్టడం అనేది ఆపకూడదు అని చెప్పి వీళ్ళు అంటున్నారు. ఇది సమ్మరీ ఆఫ్ ది పారాగ్రాఫ్. చాలా మంది సమ్మరైజ్ చేయండి అని అడుగుతున్నారు. సమ్మరైజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే దిస్ పర్టికులర్ సెంటెన్స్ ఈస్ ది సమ్మరీ ఆర్ ది ఎసెన్స్ ఆఫ్ దిస్ పారాగ్రాఫ్. ఎంటైర్ ఎడిటోరియల్ యొక్క సమ్మరీ ఇదే. ట్రెడిషనల్ అండ్ హిస్టారిక్ ఇంట్రెస్ట్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ ని రిటైన్ చేసుకోవాలి ఇండియా, వదిలేయకూడదు అని అర్థం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీస్ డెసిషన్ టు ఆస్క్ ది ఎంఈఏ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటే విదేశీ వ్యవహారాల శాఖ. టు బ్రీఫ్ అంటే గివ్ ఇన్ఫర్మేషన్ ఆల్ పార్లమెంటరీ పార్టీస్ ఆన్ ది గవర్నమెంట్స్ యాక్షన్స్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ comes as questions grow about the government's planning for contingencies there with the Taliban's takeover. తాలిబాన్ వాళ్ళు అక్కడ ప్రభుత్వాన్ని టేక్ ఓవర్ చేసిన క్రమంలో అక్కడ వచ్చే కంటింజెన్సీస్, ఈవెంచువాలిటీస్, అంటే ఇంతకుముందు ప్రజాస్వామ్యబద్ధంగా ఉండే ప్రభుత్వం ఉండేది, ఇప్పుడు వాళ్ళు పోయి తాలిబాన్ వాళ్ళు రావడం వల్ల వచ్చిన నెలకొన్న పరిస్థితులకి తగ్గట్టు మనం గవర్నమెంట్ ఏం చేస్తోంది, ఏం చెయ్యాలనుకుంటోంది అనే విషయాల్ని అన్ని పార్లమెంటరీ పార్టీస్ కి కూడా బ్రీఫ్ చేయాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి అని నరేంద్ర మోదీ గారు ఎవరిని అడిగారు? మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ చెప్పారు. అంటే పార్టీస్ కి చెప్పకుండా ఉండడం కాదు, అన్ని పార్టీస్ కి మీరు బ్రీఫింగ్ ఇవ్వండి, మనం ఏం చేస్తున్నాము, ఏం చేయాలనుకుంటున్నాం, మన ప్లానింగ్ ఏంటి అని మొత్తం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని మోదీ గారు చెప్పారనమాట మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కి.
Since August 15, when the Taliban militia entered Kabul, the government, including the MEA and the Defense Ministry, has been understandably occupied with the challenging evacuation of Indian nationals. August 15 నాడు తాలిబాన్ వాళ్ళు ఏం చేశారు? కాబూల్ ఎంటర్ అయ్యారు. ఎవరు? మిలీషియా అంటే మిలిటెంట్స్. ఎవరికైతే ప్రభుత్వం పట్ల గ్యాంగప్ అయిన, ప్రజాస్వామ్య ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా గ్యాంగప్ అయిన మిలిటెంట్స్ ఎవరైతే ఉన్నారంటే ఆయుధాలతో ఉన్న వాళ్ళని మనం మిలీషియా అంటాం. ఈ గ్రూప్ అయితే ఎవరైతే ఉంటారో వీళ్ళు కాబూల్ ఎంటర్ అయ్యారు. కాబూల్ అనేది ఆఫ్ఘనిస్తాన్ రాజధాని. అక్కడ ఎంటర్ అయినప్పటి నుండి ద గవర్నమెంట్, అంటే మన గవర్నమెంట్, ఇంక్లూడింగ్ ది MEA, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ డిఫెన్స్ మినిస్ట్రీ, ఈ రెండు మినిస్ట్రీలు మరియు గవర్నమెంట్ హ్యాస్ బీన్ అండర్స్టాండబుల్లీ ఆక్యుపైడ్ విత్ ద ఛాలెంజింగ్ ఎవాక్యుయేషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్స్. ఇండియన్ నేషనల్స్ అంటే భారత జాతీయుల్ని అక్కడి నుంచి ఎలా ఎవాక్యువేట్ చేయాలి అనే అంశం పైన పూర్తిగా ఆక్యుపై అయిపోయారు. అప్పటి నుంచి ఆ అంశం పైన కంప్లీట్ గా ఆక్యుపై అయిపోయారు. అండ్ ఇట్ ఈస్ అండర్స్టాండబుల్, మనం అర్థం చేసుకోదగిందే. ఎందుకంటే తాలిబాన్లు క్రూరులు కాబట్టి వాళ్ళ వల్ల మన దేశ ప్రజలకి ఏ హాని జరుగుతుందన్న భయంతో ఎలా ఎవాక్యువేట్ చేయాలి అనే అంశం పైన దృష్టి పెడుతూ ఉండిపోయారు అని అర్థం. అనే అంశం పైన దృష్టి పెడుతూ ఉండిపోయారు అని అర్థం అనమాట. ఆక్యుపై అయిపోయారు అందరు కూడా. ఇన్ అడిషన్, ద గవర్నమెంట్ డెసిషన్ టు ఎవాక్యుయేట్ ద ఎంటైర్ ఎంబసీ స్టాఫ్ అండ్ సెక్యూరిటీ పర్సనల్ ఫస్ట్ has made it more difficult to facilitate those Indians as well as long-term visa holding Afghan Sikhs and Hindus needing to return. దీని అర్థం ఏంటి? గవర్నమెంట్ ఫస్ట్ ఇండియన్ ఎంబసీ స్టాఫ్, అంటే మన భారతదేశపు ఎంబసీ ఉంటుంది కదా, దాని యొక్క స్టాఫ్ మరియు సెక్యూరిటీ పర్సనల్ వాళ్ళని ఫస్ట్ ఎవాక్యుయేట్ చేయాలని డిసైడ్ అయిపోయారు. ఇప్పుడు ఎవరైనా సరే దేశం నుంచి బయటికి వెళ్ళాలంటే సహకారం కావాలంటే ఎంబసీకి వెళ్తారు. మరి ఎంబసీ స్టాఫ్ నే ముందు ఎవాక్యుయేట్ చేసేసారు కదా, వాళ్ళని ఎవాక్యుయేట్ చేయాలని ముందు డిసైడ్ అయిపోయారు. సో కాబట్టి మిగిలిన వాళ్ళు ఎలా చేయాలనేది ఈవెన్ మోర్ ఛాలెంజింగ్ అయిపోయింది. ఇంకా లాంగ్ టర్మ్ వీసా హోల్డింగ్ ఆఫ్ఘన్ సిక్స్ అండ్ హిందూస్, ఆఫ్ఘనిస్తాన్ లో లాంగ్ టర్మ్ వీసా ఉన్న సిక్కులు మరియు హిందువులకి కూడా వెనక్కి వచ్చేద్దాం అనుకుంటున్న వాళ్ళు, అంటే ఇండియాకి వెనక్కి వచ్చేద్దాం అనుకుంటున్న వాళ్ళకు కూడా ఎలా ఫెసిలిటేట్ చేయాలో తెలియని పరిస్థితిలోకి ఇండియా వచ్చేసింది. చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ లోకి వచ్చేసింది. విత్ మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ బేస్డ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ రిటర్నింగ్ హోమ్ are expected to soon, the government must face the larger strategic questions over whether the Indian embassy was evacuated too early. చూడండి, మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ బేస్డ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ రిటర్నింగ్ హోమ్, చాలా మంది వస్తున్నారు మరియు ఎక్స్పెక్టెడ్ టు సూన్ అంటే త్వరలో రాబోతున్నారు అనేది మనకు కనిపిస్తుంది. మరి ఇలాంటప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు కరెక్ట్ డెసిషన్ తీసుకుందా లేదా? ఇట్ మస్ట్ ఫేస్ లార్జర్ స్ట్రాటజిక్ క్వశ్చన్స్. మనకి స్ట్రాటజీ క్వశ్చన్స్, వ్యూహాత్మకంగా క్వశ్చన్స్ వస్తాయి. అంటే ప్రతిపక్షాలు అడుగుతాయి, మీరు మన వాళ్ళు అంతమంది ఇంకా ఎవాక్యుయేట్ చేయాల్సిన వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళు రాకుండానే ఎంబసీ ఎందుకు ఖాళీ చేశారు అనే ప్రశ్న రావడం అనేది ఎక్స్పెక్టెడ్, అనే ప్రశ్న మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో దాన్ని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి అని అర్థం. దాన్ని ఫేస్ చేయడానికి సిద్ధపడాలి. చాలా ఎర్లీగా ఖాళీ చేసేసారా, లేకపోతే అందరినీ చేశాక ఉంచాల్సిందా అని. ఇండియా హ్యాడ్ అండర్టేకెన్ ఎవాక్యుయేషన్స్ డ్యూరింగ్ 1990s టు 1996 లో తాలిబాన్ వాళ్ళు మొదటిసారి ప్రభుత్వం చేపట్టినప్పుడు కూడా ఇండియా ఎవాక్యుయేషన్స్ చేపట్టింది. అయితే అప్పటికి బట్ దెన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఇండియన్ నేషనల్స్ వాజ్ నాట్ యాజ్ లార్జ్, అంత ఎక్కువ మంది ఉండేవాళ్ళు కాదు. అండ్ ఇండియన్ స్టేక్స్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ వర్ నాట్ సో డీప్లీ రూటెడ్. ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్ లో మనం పెట్టిన పెట్టుబడులు కావచ్చు, ఇంట్రెస్ట్లు కావచ్చు, మన యొక్క రిలేషన్స్ కావచ్చు, ఇప్పుడున్నంత స్ట్రాంగ్ గా ఉండేవి కాదు. స్టేక్స్ అంటే వాటా అని, అంటే మనం ఆఫ్ఘనిస్తాన్ లో చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ లో కూడా మనం ఖర్చు పెట్టాం. ప్రభుత్వంతో చాలా జాయింట్ ఎక్సర్సైజెస్ అనేవి చేయడం జరిగింది. ఇంత డీప్లీ రూటెడ్ కాదు, అంటే ఇంత ఎక్కువగా అప్పుడు ఉండేది కాదు. ఇన్ ది పాస్ట్ 20 years ఇండియా హ్యాస్ బిల్డ్ కన్సిడరబుల్ ఇంట్రెస్ట్. గత 20 ఏళ్లలో ఇండియా కన్సిడరబుల్ ఇంట్రెస్ట్ ని బిల్డ్ చేసింది. అంటే వాళ్ళతో ట్రేడ్ అనేది కూడా బాగా పెరిగింది, వ్యాపార సంబంధాలు పెరిగాయి, ఇంక్లూడింగ్ మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ and ongoing development projects and helped script Afghanistan constitution. Afghanistan constitution script చేయడానికి కూడా ఇండియా సహాయం చేసింది.
అక్కడ ఎలక్షన్స్ జరగడానికి సహాయం చేసింది, యాజ్ వెల్ యాజ్ ఎనేబుల్డ్ ది ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ అఫీషియల్స్. అక్కడ అఫీషియల్స్ కి ట్రైన్ చేసింది, ఎడ్యుకేట్ చేసింది, సోల్జర్స్ ని, ప్రొఫెషనల్స్ ని కూడా ఎడ్యుకేట్ చేసింది మరియు ట్రైన్ చేసింది. అంటే ఇండియా వాళ్ళతో సంబంధాలను ఎంతగా పెంచుకుందో చూడండి. అక్కడ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో ఇన్వెస్ట్ చేసింది, మరియు ఆఫ్ఘనిస్తాన్ కాన్స్టిట్యూషన్ స్క్రిప్ట్ చేయడానికి హెల్ప్ చేసింది, ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి హెల్ప్ చేసింది. ఇలా చాలా రకాలుగా ఆఫ్ఘనిస్తాన్కి ఇండియా సహాయం చేసింది. ఇంత సహాయం చేసినందుకు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కూడా మనకి ఏదో రకంగా ఉపయోగపడే వాళ్ళే. అన్ఫార్చునేట్లీ ఆ ప్రభుత్వం పోయి కంప్లీట్ గా తాలిబాన్లు వచ్చేసారు. ఇట్ సీమ్స్ అన్ఫార్చునేట్, ఇప్పుడు దురదృష్టకరంగా కనిపిస్తుంది మనకి, దేర్ఫోర్ దట్ దిస్ బ్యాంక్ ఆఫ్ గుడ్ విల్, ఈ మంచి మనం చేసిన ఈ మంచి అంతా కేమ్ టు నాట్ అంటే మొత్తం జీరో అయిపోయింది. ఎంత చేసిన మంచి అంతా కూడా ఒక్కసారి శూన్యం అయిపోయింది. యాజ్ ద గవర్నమెంట్ డిసైడెడ్ ఇట్ వాజ్ సేఫర్ టు పుల్అప్ స్టేక్స్. పుల్అప్ స్టేక్స్ అంటే ఖాళీ చేసి వేరే చోటుకి వెళ్ళిపోవడం. అంటే అక్కడ నుంచి మనం తట్టా బుట్టా సర్దేసి వేరే చోటుకి వెళ్ళిపోవడాన్ని ఏమంటారు? పుల్అప్ స్టేక్స్ అని చెప్పి. ఎములేటింగ్ అంటే ఫాలో అవ్వడం, కాపీ చేయడం, అంటే ఇంకొకరు ఎలా ఉన్నారో అలా ఉండేలా చేయడం. నెయిదర్ ద యుఎస్ అండ్ యూరోపియన్ కంట్రీస్ హూ రీలొకేటెడ్ దే డిప్లొమాటిక్ అవుట్పోస్ట్ టు కాబూల్ ఎయిర్పోర్ట్, nor Russia, China, Iran, which decided not to vacate their embassy there. సో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎములేట్ అంటే ఫాలో అవ్వడం, అంటే వాళ్ళు చేసినట్టుగా చేయడం, వాళ్ళలాగా ఉండడం. చూడండి, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ ఎములేటెడ్, వీరేంద్ర సెహ్వాగ్ ఎములేటెడ్ సచిన్ టెండూల్కర్. సచిన్ టెండూల్కర్ ని వీరేంద్ర సెహ్వాగ్ ఎములేట్ చేశాడు. ఎములేట్ చేయడం అంటే తను ఎలా ఆడాడో అలా ఆడాలని చూడటం, తనలాగే ఉండాలని, తనలాగే నిల్చోవాలని, తనలాగే ఆడాలని స్టార్టింగ్ లో. తర్వాత తన ఓన్ స్టైల్లోకి వచ్చేసాడు. స్టార్టింగ్ లో సెహ్వాగ్ బ్యాటింగ్ చూసినప్పుడు మీకు సచిన్ లాగే అనిపించారు. ఎములేషన్ అంటే వాళ్ళని కాపీ చేయడం, వాళ్ళలాగా ఉండడం అని అర్థం వస్తుంది. ఇప్పుడు ఇండియా నెయిదర్ యుఎస్ అండ్ యూకే, యుఎస్ అండ్ యూరోపియన్ యూనియన్ కంట్రీస్ ఏం చేస్తాయి, వాళ్ళ ఎంబసీస్ అన్ని కాబూల్ ఎయిర్పోర్ట్ కి షిఫ్ట్ చేస్తాయి. ఎయిర్పోర్ట్ అనేది ఎప్పటికీ అమెరికా సైన్యం యొక్క కంట్రోల్లో ఉంది, వాళ్ళ అధీనంలో ఉంది. సో అక్కడికి రీలొకేట్ చేసాయి ఎవరు? అమెరికా మరియు యూరోపియన్ యూనియన్ కంట్రీస్. మరి రష్యా, చైనా, ఇరాన్ దేశాలు ఏం చేసాయి? వాళ్ళు అసలు వెకేట్ చేయలా, అలాగే ఉంచాయి. వాళ్ళ ఎంబసీస్ ని వెకేట్ చేయకుండా అలాగే ఉంచాయి. అంటే ఒక రకంగా వాళ్ళు తాలిబాన్లతో సఖ్యంగానే ఉన్నట్టు అర్థం, అంతే కదా, వాళ్ళు సఖ్యంగానే ఉన్నారు. కానీ ఇండియా ఏం చేస్తుంది? మొత్తం తట్టాబుట్టా సర్దేసింది, బిషానా ఎత్తేసింది. అంటే రష్యా, చైనా, ఇరాన్ లాగా ఎంబసీస్ అలాగా ఉంచలేదు, పోనీ అమెరికా మరియు యూరోపియన్ యూనియన్ కంట్రీస్ లాగా ఎయిర్పోర్ట్ కి షిఫ్ట్ చేయలేదు. రెండు మానేసి ఇండియా పూర్తిగా ఖాళీ చేసేస్తోంది. సో కాబట్టి మనం ఎంతకాలం తెచ్చుకున్న గుడ్ విల్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది అని అర్థం. గోయింగ్ ఫార్వర్డ్, the government must explain how it expects to approach the new regime in Afghanistan once it is formed. రాబోయే రోజుల్లో గవర్నమెంట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఆఫ్ఘనిస్తాన్ లో వస్తున్న కొత్త ప్రభుత్వాన్ని మనం ఏ రకంగా అప్రోచ్ అవుతాం, అంటే వాళ్ళని మనం రికగ్నైజ్ చేస్తామా, రికగ్నైజ్ చెయ్యమా, వాళ్ళతో సంబంధాలు కొనసాగిస్తామా, కొనసాగించమా, మాట్లాడమా, వ్యాపార సంబంధాలు ఉంటాయా, ఉండవా అనే విషయంలో గవర్నమెంట్ ఇప్పుడు ఒపీనియన్ ఫామ్ చేసుకోవాలి. ఏ రకంగా మనం అప్రోచ్ అవబోతున్నాం అనేది చెప్పాలి. ఇట్ ఈస్ స్టిల్ అన్క్లియర్ వెదర్ దిస్ విల్ బి మియర్లీ ఎ రిపీట్ ఆఫ్ ద బ్రూటల్ రెజీమ్ seen from 1996 to 2001, or whether negotiations are underway for a more inclusive coalition including several former leaders of Afghanistan will fructify into a transitional government. చూడండి, దీని అర్థం ఏంటంటే ఇక్కడ నెగోషియేషన్స్, దేనికోసం ఈ నెగోషియేషన్స్? చూడండి, ఇట్ ఈస్ స్టిల్ అన్క్లియర్ వెదర్ దిస్ విల్ బి మియర్లీ ఏ రిపీట్ ఆఫ్ బ్రూటల్ రెజీమ్ సీన్ ఫ్రమ్ 96 to 2001. 96 నుంచి 2001 వరకు వచ్చిన క్రూరమైన ప్రభుత్వం ఏదైతే ఉండిందో, అప్పట్లో తాలిబాన్లు మొట్టమొదటిసారి అధికారం చేపట్టినప్పుడు ఏం చేసేవారు? ఆడపిల్లల్ని చదవనీయలేదు, బయటికి రానియలేదు, బయటికి రావాలంటే మగవాళ్ళు తోడుండాలని చెప్పేవాళ్ళు. ఇన్ఫాక్ట్ చిన్న చిన్న అమ్మాయిలు కూడా రేప్ చేస్తున్నారు. చాలా అలిగేషన్స్ ఉన్నాయండి. మ్యూజిక్ లేదు, టీవీ లేదు, పురాతన కాలం నాటి, పాతకాలం నాటి పద్ధతులు అవలంబించాలని చెప్పడం. సో చాలా టార్చర్ పెట్టారు. అలాంటి బ్రూటల్ సిచ్యువేషన్ మళ్ళీ వస్తుందా, లేదా నెగోషియేషన్స్ ఆర్ అండర్వే ఫర్ ఎ మోర్ ఇంక్లూజివ్ కోalition, అంటే వీళ్ళొక్కలే కాకుండా వీళ్ళతో పాటు డెమోక్రాటికల్ గవర్నమెంట్ లో కూడా కొంతమందిని తీసుకొని ఇంక్లూజివ్ అందరినీ, వీళ్ళొక్కలే పరిపాలించకుండా పాత వాళ్ళని కూడా కొంతమందిని తీసుకొని
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే నెగోషియేషన్స్ ఏమైనా జరుగుతున్నాయా? నెగోషియేషన్స్ అంటే బేరసారాలు, డిస్కషన్స్ ఏమన్నా జరుగుతున్నాయా? వెదర్ ఇట్ విల్ ఫ్రక్టిఫై ఇంటూ ఏ ట్రాన్సాక్షనల్ గవర్నమెంట్. ఫ్రక్టిఫై అంటే బికమ్ ప్రొడక్టివ్, బికమ్ ఫ్రూట్ఫుల్. సఫలీకృతం అంటాం కదా, ఫలీకృతం, బికమ్ ఫ్రూట్ఫుల్ అయ్యే అవకాశం ఉందా, ఫ్రక్టిఫై అయ్యే అవకాశం ఉందా అనేది ఇంకొక ఆస్పెక్ట్. అంటే ట్రాన్సిషనల్ గవర్నమెంట్ అంటే కంప్లీట్ గవర్నమెంట్ వచ్చే లోపు వాళ్ళు వీళ్ళు కలిపి ఒక ట్రాన్సిషనల్ గవర్నమెంట్ మధ్యలో ఈ మార్పు జరిగే ఈ సమయంలో ఒక గవర్నమెంట్ ఏమైనా ఏర్పాటు చేసే అవకాశం ఉందా? ద రైజ్ ఆఫ్ తాలిబాన్ పవర్ and that of the group's Pakistani backers is a particular security concern, as groups such as LET and JEM could use Afghanistan as a staging base for terror attacks in India. చూడండి, తాలిబాన్ పవర్ బాగా పెరగడం అండ్ దట్ ఆఫ్ గ్రూప్స్ పాకిస్తానీ బ్యాకర్స్, ఈ గ్రూప్ కి పాకిస్తాన్ నుంచి సపోర్టర్స్ ఉండడం, ఇది మనకి సెక్యూరిటీ కన్సర్న్. ఎందుకని? లష్కర్ ఏ తోయిబా, జైషే మహమ్మద్ లాంటి తీవ్రవాద సంస్థలు ఆఫ్ఘనిస్తాన్ ని బేస్ కింద ఉపయోగించుకొని మన పైన టెర్రర్ అటాక్స్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫైనలీ ద గవర్నమెంట్ మస్ట్ ఎక్స్ప్లెయిన్ హౌ ఇట్ విల్ అప్రోచ్ ది ఆఫ్ఘన్ పీపుల్. గవర్నమెంట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆఫ్ఘన్ పీపుల్ ని ఎలా అప్రోచ్ అవ్వబోతున్నాము అంటే, ఎస్పెషల్లీ దోస్ హూజ్ లైవ్స్ కుడ్ బి ఇన్ డేంజర్. ఎవరి లైఫ్స్ అయితే డేంజర్ లో ఉండే అవకాశాలు ఉన్నాయో వాళ్ళని మనం సేవ్ చేయాలనుకుంటామా, ఎలా అప్రోచ్ అవబోతున్నాం అనేది గవర్నమెంట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇంక్లూడింగ్ ఎంబసీ స్టాఫ్ అండ్ అసోసియేట్, అంటే ఇండియన్ ఎంబసీలో పనిచేస్తున్న ఆఫ్ఘన్ స్టాఫ్, అసోసియేట్స్ అండ్ ఇండియన్ ప్రాజెక్ట్స్ మీద పనిచేస్తున్న వాళ్ళు, అక్కడున్న మైనారిటీస్, ఇస్లామిక్ సెక్ట్స్, హజారాస్ లాంటి ఇస్లామిక్ తెగలు, మైనారిటీస్ హు హావ్ బీన్ టార్గెటెడ్ యాజ్ వెల్ యాజ్ ఉమెన్. అక్కడ ఉన్న ఉమెన్ ని మనం వాళ్ళు ఏమైనా ప్రొటెక్ట్ చేస్తామా? మనం వాళ్ళకి ప్రొటెక్ట్ చేయడం అంటే ఆలోచించండి, ఆఫ్ఘనిస్తాన్కి మనం ఏం చేస్తాం సార్ మీరు అనేయచ్చు. అంటే వాళ్ళకి రెఫ్యూజీస్ లాగా, అంటే శరణార్థుల్లాగా శరణాలయం ఏమన్నా కల్పిస్తామా, మన దేశంలో తలదాచుకునే అవకాశం కల్పిస్తామా లేదా అనేది క్వశ్చన్. హౌ వి అప్రోచ్ దెమ్ అంటే అర్థం అది, అక్కడికి వెళ్ళి మనం ఏదో చేస్తామని కాదు. వాళ్ళు ఒకవేళ దేశం దాటి బయటకు వచ్చి మన దేశానికి వస్తే మనం ఏమైనా వాళ్ళకి ఆశ్రయం కల్పిస్తామా, సహాయ సహకారాలు అందిస్తామా లేదా అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏ మోర్ ఓపెన్ లిబరలైజ్డ్ వీసా పాలసీ. ఓపెన్ అంటే బయట వాళ్ళకు కూడా ఎవరైనా వచ్చేలాగా, లిబరలైజ్డ్ అంటే స్వేచ్ఛ, అంటే కొంచెం రెస్ట్రిక్షన్స్ తగ్గించిన వీసా పాలసీ అండ్ మోర్ స్విఫ్ట్ ప్రాసెసింగ్ ఆఫ్ ద న్యూలీ లాంచ్డ్ స్పెషల్ ఎమర్జెన్సీ ఎక్స్-మిస్ visas would assure both Afghans and international community that India's exit from Afghanistan is not permanent. అర్థమైంది? వీసా పాలసీ అనేది కొంచెం లిబరలైజ్ చేయడం ద్వారా, అలాగే తొందరగా వీసాని ప్రాసెస్ చేసే పరిస్థితులు కల్పించడం ద్వారా ఎవరైనా సరే ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చినా సరే మనం వాళ్ళని ఆహ్వానిస్తాము, వదిలేయము, నో చెప్పము అనే మెసేజ్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి వెళ్తుంది. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి కూడా కొంచెం ధైర్యం వస్తుంది, ఇండియాకి ఎవరైనా తలదాచుకోవాలి ఇండియాలో అనుకుంటే వాళ్ళు వచ్చే అవకాశం అనేది కలుగుతుంది. అండ్ ఇండియా ఆఫ్ఘనిస్తాన్ నుంచి పర్మనెంట్ గా ఎగ్జిట్ అవ్వట్లేదు, ఇది టెంపరరీయే అనే మెసేజ్ కూడా బయటకు వెళ్తుంది. ఇప్పుడు పర్మనెంట్ గా ఎగ్జిట్ అయిపోవాలనుకుంటే వాళ్ళతో రిలేషన్స్ పెట్టుకోకూడదు, అక్కడ ఉన్న వాళ్ళు ఏమైతే నాకేంటని బిహేవ్ చేస్తాం. అలా కాకుండా అక్కడున్న ప్రజల విషయంలో కూడా ఇండియా దృష్టి పెట్టింది, ఆలోచిస్తోంది, వాళ్ళకి వీలైనంత సహాయ సహకారాలు అందించడానికి ప్రయత్నం చేస్తుందంటే we still want to maintain relation with Afghanistan as a country and with Afghan people అనే విషయం తెలుస్తుంది. And it will retain its traditional and historic interests in the country and its people despite adverse events there. అక్కడ ఉన్న అడ్వర్స్ ఈవెంట్స్ అంటే మనకి నెగిటివ్ ఈవెంట్స్, మనకి హాని కలిగించే ఈ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఇండియా పూర్తిగా ఆఫ్ఘనిస్తాన్ మీద కంట్రోల్ని, ఆఫ్ఘనిస్తాన్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ని విడిచిపెట్టట్లేదు, అలాగే మెయింటైన్ చేస్తుంది అనే మెసేజ్ బయటకి వెళ్తుంది. సో బేసిక్ గా మళ్ళీ సమ్మరైజ్ చేయాలంటే చెప్తున్నాను, ఈ ఎడిటోరియల్ ఏం చెప్తుందంటే ఇండియా పూర్తి స్థాయిలో నాకు సంబంధం లేదు అని చెప్పి ఎగ్జిట్ అయిపోకూడదు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ కి మనకి రిలేషన్ కొన్ని పదుల సంవత్సరాల నుంచి ఉంది. సో కాబట్టి సడన్ గా మొత్తం ఎంబసీస్ అన్ని ఖాళీ చేసి ఎగ్జిట్ అయిపోయి పీపుల్ ని కూడా సపోర్ట్ చేయకుండా, వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు అందించకుండా మనకేమీ కాదు అన్నట్టు దులిపేసుకోవడం అనేది కరెక్ట్ అప్రోచ్ కాదు. వీలైనంత వరకు మన రిలేషన్స్ మెయింటైన్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే తాలిబాన్లే పర్మనెంట్ గా ఉంటారని తెలియదు. రేపు పొద్దున్న తాలిబాన్లు పోయి మళ్ళీ డెమోక్రాటిక్ ప్రభుత్వం వచ్చింది అనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చూస్తారు, మన దేశం కష్టాల్లో ఉన్నప్పుడు ఇండియా ఏం చేసిందని చూస్తారు. ఒక 10 years డౌన్ ద లైన్ వెన్ దే లుక్ బ్యాక్, అప్పుడు ఏం కనిపిస్తుంది మనకి,
ఓహో తాలిబాన్స్ టేక్ ఓవర్ చేసినప్పుడు ఇండియా పూర్తిగా ఆఫ్ఘనిస్తాన్ ని వదిలేసింది, పూర్తిగా పట్టించుకోలేదు, మన ప్రజలకు సహాయం చేయలేదు. అలాంటప్పుడు ఇండియాతో మనం ఎందుకు రిలేషన్స్ మెయింటైన్ చేయాలి అనే క్వశ్చన్స్ వస్తాయి. భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఈ తాలిబాన్లు పర్మనెంట్ గా ఉంటారనే గ్యారంటీ కూడా లేదు. వీళ్ళు ఏమైనా టెర్రరిస్ట్ కార్యకలాపాలు చేస్తే మళ్ళీ అమెరికా రావచ్చు, వాళ్ళు ఎలిమినేట్ చేయడానికి ట్రై చేయొచ్చు, ఏదన్నా జరగవచ్చు, మన చేతిలో లేదు. సో అందుకని ఇండియా ఓపెన్ కల్చర్ మెయింటైన్ చేయాలి, వాళ్ళ ప్రజలకు సహాయక సహకారాలు అందించడానికి ప్రయత్నం చేయాలి, పూర్తిగా ఎగ్జిట్ అవ్వకూడదు, ఇది టెంపరీ అని మాత్రమే ప్రపంచానికి తెలిసేలాగా ఉండాలి అని దీని యొక్క సారాంశం. ఓకే, బాయ్.